దుర్వాస మహర్షి శ్రీకృష్ణుని దర్శనం కోసం వస్తూ ఉంటారు. దుర్వాస మునిని ఆట పట్టించడానికి యాదవులు శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబునికి ఆడవేషం వేసి గర్భిణి అని చెప్పి ఆడపిల్ల పుడుతుందా మగ పిల్లవాడు పుడతాడా అని హేళనగా చేస్తారు. దుర్వాసుడు యదువంశ నాశనానికి కారణమయ్యే ముసలం పుడుతుందని శపిస్తాడు. ఆ మర్నాడు దుర్వాస మహర్షి శాపం ఫలితంగా సాంబుడు ముసలాన్ని కంటాడు. అప్పుడు వాళ్ళు ఆ ముసలాన్ని అరగదీసి నామరూపాలు లేకుండా చేయాలనుకుంటారు. ఆ అరగదీసిగా ఏర్పడిన ధూళి నీటిలో కలిసి ఆ ప్రాంతంలో రెల్లిగడ్డలా ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏదో శుభ సందర్భంగా సముద్ర తీరానికి వచ్చిన యాదవులు తాగిన మైకంలో తగువులాడుకుంటూ ఆ రైలు గడ్డని ఐదులుగా చేసుకొని ఒకరినొకరు చంపుకుంటారు. ముసలాన్ని అరగదీయగా మిగిలిన చిన్న ఇనుప ముక్కను నీటిలో చేప మింగుతుంది. ఆ చేపను పట్టిన జర అనే వేటగాడు ఆ ముక్కను తన బాణం ములుకగా తయారు చేసుకుంటాడు. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న శ్రీకృష్ణుని కాలి బొటనవేలుకు ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు మరణిస్తాడు.